వాక్యాన్ని అభ్యసింప చేయగలిగితే, మీరు నేర్చుకోగలిగితే, అద్భుతమైన విషయం ఏంటంటే వాక్యాన్ని మీరు మోస్తే, ఈ వాక్యం మిమ్మల్ని మోస్తుంది, మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తుంది. యవ్వనంలో మీకు శ్రేష్టమైన గుర్తింపును దేవుడిస్తాడు. ఎప్పుడు? మీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే. అర్థమవుతుందా? అంతేగాని ప్రేమలు, దోమలు, ఆళ్ళు ప్రేమ, ఉత్తరాలు, ఎస్ఎంఎస్లు, అర్ధరాత్రి పూట తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ కాల్స్, వాళ్ళని కలుసుకోవడం, వీళ్ళని కలుసుకోవడం, ఏవి అక్కడికి రావు. 2వ అధ్యాయం చదవండి, ప్రసంగి గ్రంథం. ఒక పెద్ద చాంతాడంత రాశాడు. ఆయన ఏం చేశాడో, ఆయన చేయింది ఏం లేదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని లవర్స్ ఆయనకు ఉన్నారు, భార్యలు గాక. ఒక్కామ సరిపోవాలి ఆయనకి. చచ్చిపోదాం అనుకున్నాడు సొలొమోను. ఎందుకు బతికానా అనుకున్నాడు. ఈరోజు యవనస్తులు తెలియక. ఈరోజు తెలుసుకుంటున్నారా? ప్రేమలు లేవు లోకంలో ఎక్కడ. నువ్వు అనుకున్నది ఏది లేదు. ఎండమావులు ఉన్నాయి, అవి రంగుల వలయమని. అది నిజమైన ప్రేమ. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు క్రీస్తు ప్రేమ మీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ రుచించిన నాడు నీ జీవితంలో అన్నీ వ్యర్థమని తేలిపోద్ది. అది తెలుసుకునేటప్పటికల్లా ఈ యొక్క జ్ఞానైన సొలొమోను ముసలుడైపోయాడు. అందుకే చివరి మాటలు చెప్తున్నాడు, దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే. యవనుడా, యవన కాలం అందే, అంటే బాల్య దినాల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇదే ప్రసంగి 5వ అధ్యాయంలో అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకో. లోకంలో ప్రేమలు లేవు, ఇంకేమీ లేవు, మీరు అనుకున్నది ఏది లేదు లోకంలో. నిజమైన ప్రేమ క్రీస్తులో ఉంది. మీరు ఆయన అధికారానికి మీరు ఒప్పుకుంటే, లోబడితే గుర్తింపునిస్తాడు, యోగ్యమైన జీవితం ఇస్తాడు. నిజమైన ప్రవర్తన అదే. యవనుడైన తిమోతికి పౌలు గారు ఉపదేశం ఏం చెప్తున్నాడంటే, యవ్వనం బట్టి తిమోతి ఎవరిని తృణీకరింపనీయకుము. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదవచ్చు మీరు. 11, 12, 13, 14, 15 చివరి దాకా 16 దాకా చదవచ్చు. ఇది యవన బిడ్డలుగా మీరుంటే, యవన బిడ్డలే కాదు, ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నేను పరిశుద్ధతను సాధకం చేసుకోవాలి. పరిశుద్ధత నాలో ఉండాలి. ఉండుటకే దేవుడు నన్ను పిలిచాడు. పరిశుద్ధతలో శక్తి ఉంది, పరిశుద్ధతలో ఆకర్షణ ఉంది, పరిశుద్ధతలో యోగ్యత ఉంది, పరిశుద్ధతలో దేవుని సంతోషపెట్టే స్థితి ఉంది, పరిశుద్ధతలో అనేక మందిని ఆకర్షించే స్థితి ఉంది, పరిశుద్ధతలో దేవుని మహిమను ప్రభావపూరితంగా ఈ లోకంలో చూపించే స్థితి ఉంది. అందుకే పరిశుద్ధత. వింటున్నారా? పరిశుద్ధంగా ఉండడానికి మిమ్మల్ని మీరు దేవుని సన్నిధికి రావాలి, యోగ్యమైన ప్రవర్తనతో నడవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. ఏం చెప్తున్నాడు? ప్రవర్తన గురించి చెప్తున్నాడు ఇక్కడ. యవ్వనమును బట్టి తిమోతి, గమనించండి, 11వ వచనం 12వ వచనం వరుస చదువుదాం మనం. ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకమ, కానీ ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించకూడదు తిమోతి. అవకాశం ఇవ్వద్దు. తృణీకరింపనీయకుము అన్నాడు. అంటే ఏంటి అర్థం? అవకాశం ఇస్తావేమో ఇవ్వద్దు, జారిపోతావేమో జారిపోవద్దు, పక్కకు చూస్తావేమో చూడొద్దు, బలహీనుడవుతామేమో అవ్వద్దు, ఆకర్షణకు లోనవుతామేమో అవ్వద్దు, రంగుల వలయం, విష వలయం. తిమోతి అవకాశం ఇవ్వద్దు. తృణీకరింపనీయకుము. యవన బిడ్డలు వారి ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవుని సన్నిధికి వస్తున్న యవన బిడ్డలు మీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీలో ఆ బైబిల్ కనిపించాలి. మీరేమవ్వాలంటే వాకింగ్ బైబిల్ అవ్వాలి. వాకింగ్ బైబిల్. ప్రజలు నిన్ను చూచి బైబిల్ తెరుచుకోవాలి, నిన్ను చదవాలి. నీలో ఉన్న ఆ బైబిల్ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధత వారికి కనిపించాలి. అర్థమవుతుందా?